పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు ఏమిటట కనపరచెదను. ప్రార్థన చేస్తే నన్ను కనుక్కోవాలి అని మీరు ఆశిస్తే పూర్ణ హృదయముతో ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి? పూర్ణ హృదయముతో ప్రార్థించండి. మనలో కొంతమంది వచ్చి బ్రదర్ ప్రార్థన చేయాలని అనుకున్న వెంటనే ఆవలింతలు వచ్చేస్తాయి. ఎందుకని? పూర్ణ హృదయం. ఎందుకని? పూర్ణ హృదయం. మరి సినిమా చూస్తే నిద్ర రాదు, సీరియళ్ళు చూస్తే నిద్ర రాదు, సాంగ్స్ చూస్తే నిద్ర రాదు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నిద్ర రాదు. ఒకసారి ఆలోచించండి. కానీ ప్రార్థన చేద్దామంటే ఎక్కడ లేని ఆవలింతలంట, ఎక్కడ లేని కునుకుపాట్లంట, ఎక్కడ లేని నిద్ర అంట. కారణం ఏమిటి? నీకు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు. చిన్నపిల్లలకి ఆటపాట అంటే ఇష్టం, ఆ ఇంట్రెస్ట్. గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, ఆటలంటే ఇంట్రెస్ట్. బ్రేక్ఫాస్ట్ చేయరా, చేయడాడు, ఆడుతూనే ఉంటాడు. మధ్యాహ్నం భోంచేద్దాం రా, రాడాడు, ఆడుతూనే ఉంటాడు. రే సాయంత్రం అయింది రారా, రాడాడు, ఆడుతూనే ఉంటాడు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చెప్పండి? వాడు గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి. నువ్వు ఏదైతే ఇష్టపడతావో దాన్ని చేయడానికి కష్టపడతావు. ఎంత కష్టమైనా సరే చేయడానికి ఇష్టపడతావు. మనలో చాలామందికి మోకరించడం అంటే కష్టం, ప్రార్థించడం అంటే కష్టం, మొరపెట్టడం అంటే కష్టం. కానీ బైబిల్ సెలవిస్తుంది, మీరు హృదయపూర్వకముగా ప్రార్థించిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. నాకు జవాబులు రావటంలా. ఎందుకు వస్తాయి చెప్పు? నీ ప్రార్థనలో హృదయపూర్వకమైన ప్రార్థన లేదు. నువ్వు అడుగుతున్నప్పుడు హృదయపూర్వకంగా అడగటం లేదు.